నమస్తే. నేడు కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో ఇక భారీ స్థాయి ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూత్ లీడర్స్, బూత్ కన్వీనర్ల అందరితో కూడా ఈరోజు ఎల్బీ స్టేడియంలో సమావేశమైంది. ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బూత్ స్థాయి లీడర్స్ అంతా కూడా గతంలో ప్రభుత్వాన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశంలో ఈరోజు హాజరవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరికొద్ది సేపల్లో కూడా ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలని ఈ యొక్క ఎల్బీ స్టేడియంలో కార్యకర్తలతో, బూత్ లెవెల్ లీడర్స్తో చర్చించే అవకాశం ఉంది. ఇక గతంలో వీళ్ళు చేసినటువంటి ఏదైతే కష్టపడినటువంటి పనితీరు ఉందో వాళ్ళ కష్టంతో వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది, ప్రభుత్వాన్ని ఇక ఏర్పాటు చేసింది. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తు ఎంపీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలి. సో ఖచ్చితంగా మెజార్టీ ఆఫ్ సీట్లు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సొంతం చేసుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రీతిలో బూత్ స్థాయిలో పనిచేశారో అదే స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు కూడా పనిచేయాలన్నటువంటి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉండబోతుందని మనకు తెలుస్తుంది. కొంతమంది బూత్ నాయకులు వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నగరకల్ నియోజకవర్గం. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. అసెంబ్లీలో మొత్తం మీద ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీని. ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మన నల్గొండ డిస్టిక్లో 6 అసెంబ్లీల నుంచి మన ఒక భువనగిరి ఎంపీ, నల్గొండ ఎంపీ ఖచ్చితంగా కైవసం చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు 11 సీట్లు నల్గొండ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అత్యధికంగా నగరకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది నగరకల్ నియోజకవర్గం నుంచి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 17 సార్లు ఎంపీ పార్లమెంట్ గెలుచుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడమే మా లక్ష్యం. ఈ కార్యకర్తలందరి కోరుకుంటున్నాం. మీరేం చెప్తారన్న? మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు, బూత్ లీడర్స్ ఫస్ట్ టైం పార్టీ గెలిచాక అందరినీ ఆహ్వానించి ఇక్కడ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి నల్గొండ నుంచి వచ్చాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో వస్తాను. రేవంత్ రెడ్డి గ్రేట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం చెప్పించిండు, అధికారంలోకి తీసుకొచ్చిండు. సక్సెస్ఫుల్గా ఉన్నారు కార్యకర్తలు, అంతా హ్యాపీగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? మరి ఇంకా క్లీన్ స్వీప్ 12 నుంచి 15 ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ మైలాడుదోపల్లి డివిజన్ అధ్యక్షుడిని. ధనుంజయ్ నా పేరు. ఐఎన్టీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుని. చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్నారా? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీలాంటి బూత్ లీడర్స్ అంతా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు, వాళ్ళ సమావేశం ఏర్పాటు చేశారు. ఏమనిపిస్తుంది? తప్పకుండా మేమందరం కూడా సంసిద్ధులమైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మల్లికార్జున జాతీయ అధ్యక్షులు మల్లికార్జున గారు ఖర్గే గారు ఈరోజు వచ్చి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. కాబట్టి మేము తొందరలోనే కాదు, ఆల్రెడీ మరి 10 నుంచి 12 సీట్లు లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిచి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం నుంచి మరొక గిఫ్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు పరుస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరొక చెంపు పెట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూపిస్తాం. సంక్షేమం అంటే కాంగ్రెస్, అభివృద్ధి అంటే కాంగ్రెస్ అనే నినాదంతో ముందుకెళ్తాం. అక్కడ బీజేపీకి కానీ ఇటు బీఆర్ఎస్కి కానీ త్వరలోనే వారు చెప్పేటటువంటి ప్రతి మాటకి సమాధానం కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎంతోమంది రెడీగా ఉన్నారని తెలియజేస్తున్నాం. మీ తొలుగు వెలుగుదారు. 6 గ్యారంటీల అమలుతోనే మీరు అధికారంలోకి వచ్చారు. సో సాధ్యమైతే 6 గ్యారంటీలు ఏమంటున్నారు ఊళ్ళల్లో జనాలు? మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అనుసరించినటువంటి ఆ విధి విధానాలను త్వరలోనే ప్రజా సంక్షేమంలో భాగంగా 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. వచ్చినటువంటి ఈ కొద్ది రోజులనే ఆ బుద్ధి లేని కేటీఆర్ ఏం చెప్తున్నాడు? ఈరోజు మీరు చెయ్యరు, మేము మీ మీద ప్రతాపం, మేమంతా పోరాటం చేస్తామని అంటారు. అయ్యా, మీరు 10 ఏళ్ళు పరిపాలించారు, మీరు ఇచ్చినట్టు అంటే హామీలు ఎక్కడ పోయినాయి? ఈరోజు గుర్తుకొస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కదా వచ్చింది, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు మార్పు కోరుకున్నారు, అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. త్వరలోనే మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి తద్వారా మీకు మరొక బుద్ధి తీసుకొచ్చే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఇంకా
ఇది మొత్తం మీద అయితే ఇక మల్లికార్జున ఖర్గే గారు వస్తూ ఉన్నారు, ఏఐసిసి అధ్యక్షులు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇక బూత్ స్థాయి లీడర్స్లకు కార్యకర్తలకు ఇక తెలంగాణలో ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ యొక్క సత్తా చూపించారో, ఇక మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకున్నారో, సో అదే రీతిలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళ సత్తా చాటాలి అనేటువంటి అదే రీతిలో ఇక కొంత వాళ్ళకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? మేము జనగాం నుంచి వచ్చామండి, లింగాలగన్పూర్ మండల్. మాది వచ్చేసి 275 బూత్. మీరు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, సో అధికారంలోకి వచ్చాక ఇట్లాంటి పథకాలు అమలు చేస్తారో ఎప్పుడు అనుకున్నామండి, 100% అనుకున్నాము. ఎందుకు అనుకోలేదు, ఖచ్చితంగా ఈ కేసీఆర్ చేసిన అరాచకాలను 100% ప్రజలు విస్మరించారని అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 100% వస్తుందని మేము ఫస్టే ఊహించినాము. కాకపోతే ఇంకా 65 సీట్లు కాదు, మేము 80 సీట్లు వస్తాయని అనుకున్నాం. 60 సీట్లు వచ్చినాయి. 100% రాబోయే ఎంపీ ఎలక్షన్లలో కూడా మాకు 17 సీట్లకు 15 సీట్లు వస్తాయని మేము భావిస్తున్నాం. ఏమనిపిస్తుంది? మీరు బూత్ స్థాయిలో కష్టపడేటువంటి లీడర్లను అందరినీ కూడా వాళ్ళ ఇక్కడికి సమావేశం చేసి ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. మేము పడ్డ కష్టానికి ఈరోజు అందరినీ పిలిచి మా ముఖ్యమంత్రి గారు దగ్గరికి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం మాకు సంతోషంగా అనిపిస్తుంది. రాబోయే ఎంపీ ఎలక్షన్కి ఇంకా మరింత ఎక్కువ కష్టపడడానికి మాకు ప్రోద్బలం అందిస్తారని మేము ఆశిస్తున్నాం. బీజేపీ ఖచ్చితంగా గల్లీలో ఏ పార్టీ అన్నారని కానీ ఢిల్లీలో మమ్మల్ని గెలిపించాలనుకుంటున్నారు ప్రజలంతా. ఖచ్చితంగా మేమే గెలుస్తామంటుంది. ఏం చెప్తారు బీజేపీ? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక వర్గాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ గురించి కాదు. 1 కోటి ఉద్యోగాలు అన్నాడు, సంవత్సరానికి ఇచ్చిండా? ప్రతి ఒక్కరికి 15 లక్షల అకౌంట్లు వేస్తాడు, వేసిండా? మనకు కావాల్సింది మతం గురించి కాదు, ఫస్ట్ మనకు నిత్యావసరంగా ఉద్యోగం అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రతి పౌరునికి ఉద్యోగ కల్పన కల్పించాలి. ప్రతిదీ మనం ఒకటే విధంగా కాదు, మన ప్రతి ఒక్క పౌరుడు చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం కల్పించాలి కదా. అది 100% మా రాహుల్ గాంధీ గారి న్యాయయాత్రలు అందరికీ ఏ విధంగా అయితే సమన్వయం చేసి కలుపుకుండా పోతుందో, రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా 17 సీట్లు గెలుస్తామని భావిస్తున్నాం. ఎవరితో ఉంటుంది మీకు పోటీ? తెలంగాణలో బీజేపీతో ఉంటుందా, బీఆర్ఎస్తో ఉంటుందా? ఎవరితో ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ? పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ తట్టుకోలేదు, టీఆర్ఎస్ తట్టుకోలేదు. ఏకతాటిగా ఉంటుంది. కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. 17-15 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది. బీజేపీ ఏ విధంగా వస్తుంది చెప్పండి? ఒక వ్యాట్ అనిపించారు. ఆ వ్యాట్ జిఎస్టీ దేనికి ఉపయోగపడుతుంది? పప్పు మీద, ఉప్పు మీద, మామూలు నిరుపేదల మీద మొత్తం ఎంత ఇబ్బంది పడుతున్నారు. బీజేపీ గెలవదంటారు. అయితే బీజేపీ ఏ విధంగా కూడా గెలవదు. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ నుండి వచ్చిన. ఏమనిపిస్తుంది మీ కన్వీనర్లతోటి, బూత్ స్థాయి లీడర్లతోటి ఈ రకమైనటువంటి మీటింగ్ కండక్ట్ చేయడం? ఈ బిఎల్ఏలు అంటే బూత్ లెవెల్ ఏజెంట్లు ఏవటికైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చింది కాబట్టి అదే స్ఫూర్తితోటి రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో కూడా పార్టీని మరింత ముందు తీసుకుపోయి గ్రామ స్థాయిలో బలోపేతం చేసి తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రావడం జరిగింది. వారు ఇచ్చే సందేశాన్ని మేమందరం విని మా గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో అంటే మెజారిటీ సీట్లు తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ, కానీ ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లు తెచ్చుకుంటుందా? మీ రాహుల్ గాంధీని ప్రధానిగా చూసే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఈరోజు కర్ణాటకలో మేము భారీ సీట్లతో గెలిచినాం, తెలంగాణలో గెలిచినాం. అదేవిధంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రాహుల్ గాంధీ గారు 400 పైగా సీట్లు తెచ్చుకొని మేము కాంగ్రెస్ అధికారానికి వస్తామని ఈ రోజు ధీమా వ్యక్తం చేస్తున్నాం. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయి కన్వీనర్లు, లీడర్లు భారీగా కష్టపడ్డారు. వాళ్ళ కష్టం ఫలితంగానే వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే రీతిలో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము కష్టపడతామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాలు వచ్చారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క బూత్ లీడర్లు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్. ఏమనిపిస్తుంది ఈ బూత్ స్థాయికి సంబంధించినటువంటి లీడర్తో? సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నేను. ఈ మీటింగ్ ఈ మీటింగ్ను ఏర్పాటు చేశారు కదా, ఏమనిపిస్తుంది చూస్తా? ఇక మీటింగ్ అంటే ఇంత పబ్లిక్ ఉన్నందుకు సక్సెస్, ఆల్రెడీ సక్సెస్. ఇప్పుడు ఎట్లా అధికారంలో ఉన్నాం కాబట్టి సక్సెస్. ఇలాంటి మీటింగ్లు ఇంకా పెట్టాలని అనుకుంటున్నా. బూత్ మీటింగ్ కాబట్టి కార్యకర్తలకు న్యాయం జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా బూత్ స్థాయి లీడర్లు? బూత్ స్థాయి మొత్తం సిద్ధంగానే ఉంది. ఈసారి పార్లమెంటు 16 సీట్లు కంపల్సరీ వస్తాయి. 16 సీట్లు కంపల్సరీ, 16 ఎమ్మెల్యే సీట్లు కంపల్సరీ. మాట్లాడతారా? ఎక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో లేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చింది, ఏమనిపిస్తుంది? ఇప్పుడు అధికారంలో వచ్చినప్పుడే కాంగ్రెస్ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఎవరికి ఏం చేయలేదు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినందుకు మా అందరికి బాగా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఇదే విధంగా 10 ఏళ్ళు పాలించాలని కోరుకుంటున్నాము. ఏం చెప్తారు? సో ఇది మొత్తం మీద ఇక బూత్ స్థాయి నాయకులంతా కూడా ఈ యొక్క మీటింగ్ అటెండ్ కావడం చాలా ఆనందంగా ఉంది. సో ఎందుకంటే భవిష్యత్తులో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మెజారిటీ ఆఫ్ సీట్లను ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం, ఢిల్లీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం, ఇక ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూస్తామంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. సో ఇది మొత్తం మీద ఎల్బీ స్టేడియం సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. చూస్తూనే ఉన్నట్టు తొలి వెలుగు కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.